బాబాయ్, ఇలా చిన్నపిల్లల్లా ఏడుస్తున్నావేంటి? అటు చూడండి, ఎవరో విదేశీయులు సమోసాలు కొట్టు పెట్టారు. ఈ దెబ్బతో నా కొట్టు మూత పడిపోయేలా ఉంది. కానీ ఎందుకు మూసుకోవాలి? అక్కడ బ్యానర్ మీద ఏం రాసిందో చూడండి, చదవండి. ఒక బంగారు సమోసాను ఒక డబ్బాలో ఉంచి ఈ రోజు మేమమ్మే సమోసాలలో ఉంచాం. ఆ సమోసాను దక్కించుకున్న అదృష్టవంతునికి ఈ సంవత్సరమంతా మేము సమోసాలు ఉచితంగా ఇస్తాం. బంగారపు సమోసా దొరుకుతుందనే ఆశతో అందరూ అక్కడికే వెళ్ళిపోతున్నారు. ఇక నా కొట్టు రేపటితో మూత పడిపోతుంది. కానీ నువ్వంటున్నట్టు ఆ కొట్లో అసలు సమోసాలే కనిపించట్లేదు కదా. అరే, ఇప్పుడు ట్రక్కులో రాబోతున్నాయి. నా కొట్టు ఇక మూత పడిపోతుంది. నేనేం చేయను, అంత అయిపోయింది. నువ్వేం దిగులు పడద్దు బాబాయ్, మేమందరం నీ దగ్గరే సమోసాలు తింటాం. నాకు కబురందింది. కొత్తగా పెట్టిన సమోసా కొట్టులో ఆ సమోసాల మధ్య ఒక బంగారపు సమోసా ఉందట. నెంబర్ 1, ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసుగా? బాస్, మనం గన్నులు తీసుకుని వెళ్ళి ప్రజలందరినీ ఏమని బెదిరిద్దాం అంటే? బాగుంది. చెప్పు ఏమని బెదిరిద్దాం? మీరందరూ పక్కకి తప్పుకోండి, ముందు మా బాసు సమోసాలు కొంటారు అని. ఆ తర్వాత మీరు సమోసాలన్నీ కొనేయండి. అప్పుడు అందులో ఏదో ఒక దాంట్లో బంగారపు సమోసా ఉంటుంది బాస్, బంగారం. నేనేమైనా పిచ్చనా కొడుకుని అనుకున్నావా సమోసాలన్నీ కొనడానికి? ఈ జాను పెద్ద డాన్ అయ్యుండి ఆ సమోసాలన్నీ కొండబెట్టి మనం వాటిని దొంగతనం చేద్దాం. కానీ బాస్, ఈ కవిత నాకేమీ అర్థం కాలేదు బాస్. బుద్ధి లేని దద్దమ్మా, నేనిప్పుడు నీకు కవితలు చెప్పడం లేదు, నువ్వు చేయాల్సిన పని చెప్తున్నాను. పద, వెళ్ళి మన పని ప్రారంభిద్దాం. ఆ షాపు వాడికి నేనేం ద్రోహం చేశాను? నా షాపు మూయించాలని చూస్తాడా? భగవంతుడు అనేవాడు ఉంటే వాడి ట్రక్ పంచర్ అయిపోవాలి, ఎవడైనా వాడి ట్రక్ ని దోచుకెళ్ళిపోవాలి. పోలీస్, జాన్ అనే గజ దొంగ సమోసాల ట్రక్ ని దొంగలించాడు. పోలీస్. భగవంతుడు నీ మొర విన్నట్టున్నాడు టీకొట్టు బాబాయ్. మోటు త్వరగా పద, మనం వెళ్ళి ఆ దొంగను పట్టుకోవాలి. అరే, మీరు జాన్ ని పట్టుకోవద్దు. ఆ ట్రక్ వచ్చిందంటే నా షాపు మూత పడిపోతుంది. నా మాట వినండి. ఆ సమోసాలు అమ్మేవాడు ఎక్కడి నుంచో వచ్చిన విదేశీయుడు. మొదటి రోజే అతని ట్రక్ దొంగిలించబడిందంటే మన పురుపురి నగరం గౌరవము, పరువు ఏం కావాలి. కానీ ఆ ట్రక్ వచ్చిందంటే అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది? వద్దు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. చూడు మోటు, ఇదిగో ఈ సమోసాలన్నీ నీకే, ఉచితంగా తీసుకో. మోటు, నువ్వు ఏం చేస్తున్నావు? ఇది పురుపురి నగర గౌరవానికి సంబంధించిన విషయం. ఆలోచించు. పురుపురి నగరం గౌరవం ముఖ్యమా, సమోసాలా? సమోసాలు. మోటు, లేదు, పరువే ముఖ్యం, పరువే. ఎందుకలా ఏడుస్తున్నావు? మొదటిసారిగా టీకొట్టు బాబాయ్ సమోసాలు ఫ్రీగా ఇస్తానన్నాడు, కానీ నేను తెల్లేకపోయాను. మోటు, నీకు పురుపురి నగరం పరువు ముఖ్యమా లేక సమోసాలే ముఖ్యమా? పురిపురి నగరం పరువే. అయ్యో, ఏం చేస్తున్నావు? బస్సు జాగ్రత్తగా నడుపు. నువ్వు కనుక ఆ ట్రక్కును పట్టుకున్నావంటే ఆ ట్రక్కు వానరు కూడా కృషి అయిపోయి నీకు సమోసాలు తినిపిస్తాడు. అలాగా? భలే. నా మాట వినకుండా మీరు జాన్ ని పట్టుకోవడానికి వెళ్తున్నారా? అదుగో చూడు, మాయమైపోయిన సమోసాల ట్రక్కు. మన ట్రక్కు మీద ఏదో పన్నెండు శబ్దం వస్తుంది. ఏమై ఉంటుంది? బాస్, మోటు పతులు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు మనల్ని వెంబడిస్తున్నారు. అద్భుతం బాస్, భలే కవిత చెప్పారు. కవితలు తీసి పక్కన పెట్టి ముందు మీరిద్దరూ పైకి వెళ్ళండి. మోటు పతులకి చల్లగా వేడిగా 4 ఇచ్చిరండి. మా బాస్ ఏమడుగుతున్నారంటే మీకు ఏమంటే ఇష్టం అని. చల్లనివా, వేడివా? బుద్ధి లేని దద్దమల్లారా,
చల్లగా వేడిగా అంటే వాళ్ళకి టిఫిన్లు కాఫీలు అందించడం కాదు. మీకు చెప్పడం నాదే తప్పు గాని ఉండండి, నేనే పైకి వస్తాను. ఏయ్ మోటు పతులు, మీరు ఈ ట్రక్ తీసుకెళ్ళడానికి వీల్లేదని నేను ఒప్పుకోను. చూడండి. అరే ఇప్పుడు నేనేం చేశాను? నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఓహో, మనం ఈ ట్రక్కుని కాపాడేశాం. మోటు పతులు నా జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు. నేను వేసిన ప్రతి ప్లాన్ కి వాళ్ళు అడ్డు తగులుతున్నారు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితలు పిచ్చోడో, ముందు వేగంగా పరిగెట్టు, ఇంకా వేగంగా. ఇక నేను పరిగెట్టాను, నన్ను వీపు మీద మోసుకెళ్ళండి. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. త్వరగా చెప్పండి. ఆ సమోసా కొట్టతను ఎక్కడున్నాడు? చింగం గారు అలా చూడండి. ఆ సమోసా ట్రక్కుని దొంగలు దొంగిలించుకు వెళ్ళిపోతున్నారు. త్వరగా చెప్పండి, స్టాప్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది లా అని. ఇక గాల్లో కాల్పులు జరపండి, వాళ్ళు భయపడి ఆగిపోతారు. నువ్వు ఇక నోరు మూసుకో. ఏయ్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఈ మదర్ ఇండియా మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. ఆగు. గాల్లో కాల్పులు జరపండి సార్, కాల్పులు జరపండి. అయ్యా, ఓకే. అయ్యమ్మా, మీరు ఇక్కడే కాసేపు విశ్రాంతి తీసుకోండి. బై బై, స్వీట్ డ్రీమ్స్. ఆహాహాహా, దూరంగా ఉన్న ఆ షెడ్ లో ఎన్ని సమోసాలున్నాయో. సువాసన. ఆగు మోటు, తొందరపడి తినకు. అందులో ఏదో తిరగాసుంది. తిరకాసు లేదు, గిరకాసు లేదు. ఈ నేను చెప్పేది సువాసన విను. ఈ తాజా సమోసాలదే. మీరిద్దరూ ఈ ట్రక్ తీసుకెళ్లి అప్పగించడానికి నేను ఒప్పుకోను. నా సమోసాల మీద ఒట్టేసి చెప్తున్నాను. బాబాయ్, నువ్వు చేస్తున్నది తప్పు. దొంగలకు సహాయం చేయడం అంటే మనం కూడా దొంగతనం చేసినట్టే. డాన్సర్, ఈ ట్రక్ మీదే, మీరే తీసుకెళ్ళండి. మోటు పతులు, మీరా గోలి సంచిలో చాలా అందంగా ఉన్నారు. బాయ్ బాయ్. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రము పనిచేయదు. ఐడియా సజ్జి. అదిగో సమోసాలు అక్కడే పెట్టారు. నువ్వు సమోసాల దగ్గరకు వెళ్ళలేకపోవచ్చు, కానీ ఆ సమోసాల్ని నీ దగ్గరకు రప్పించుకోవచ్చు కదా. ఏమంటావ్? సువాసన. సమోసా 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 సమోసా. వీళ్ళిద్దరూ ఓటమిని ఒప్పుకోరా? ట్రక్కుని ఇంకా వేగంగా నడుపు, వేగంగా నడుపు. ఎక్కించాయి, ట్రక్కు వాళ్ళ మీదకి ఎక్కించాయి. కాపాడండి, కాపాడండి. సువాసన. వాళ్ళిద్దరూ ఎలా గాల్లో ఎగురుతూ రాగలుగుతున్నారు? వాళ్ళిద్దరూ ఏవైనా చేయగలరు బాస్. వాళ్ళు పురుపురి నగరికి హీరోలు బాస్, హీరోలు. నోరు మూసుకోదమ్మా, నీ బాసుని నేను. నువ్వింకెవరిని పొగడ్డానికి వీల్లేదు, నన్నే పొగడాలి. పొగుడుతూ ఉండు, నన్నే పొగుడుతూ ఉండు. ఓకే బాస్. అయ్యమ్మా, నన్ను వదిలేయండి. ఆగండి. ఏయ్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. బాస్, ఈ బుల్లెట్లు అందులో వేయండి, అది ఖాళీగా ఉంది. ఏం జరిగితే అది జరుగుతుంది. ఈ ట్రక్ ని ఎవరికి దక్కనివ్వను. వీలేదు, ఇలా జరగడానికి వీలేదు. నాకే ఎందుకు ఇలా
జరుగుతోంది మోచు పత్లు, మీరు నిజంగా చాలా గొప్ప పని చేశారు. మీరు మా ట్రక్ ని తిరిగి తీసుకొచ్చారు. చెప్పండి, మీకు ఏం బహుమతి కావాలి? కడుపు నిండా సమోసాలు పెట్టండి చాలు. వెళ్ళండి, ట్రక్ లోపలికి వెళ్ళి కడుపు నిండా సమోసాలు తినండి. భలే మోటు మోటు నువ్వు నా ట్రక్ లో ఉన్న సమోసాలు మొత్తం తినేసావా? నువ్వు ఈ ట్రక్ లో ఉన్న సమోసాలన్నీ తినేసేలా ఉంటే ఈ ట్రక్ ని మళ్ళీ నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? ఒక్క నిమిషం ఆగండి. మోటు ఆ ట్రక్ లో ఉన్న సమోసాలన్నీ తినేసినట్టయితే ఆ బంగారపు సమోసా ఎక్కడున్నట్టు? అందరినీ కొట్టుకి రప్పించడం కోసం అదొక పబ్లిసిటీ స్టంట్ అంతే. బంగారపు సమోసా అనేది అసలు లేనే లేదు. మన పురిపురి నగరంలో ఇలాంటి మోసగాళ్ళకి స్థానమే లేదు. కొట్టండి, వాళ్ళని కొట్టండి, కొట్టండి. ప్రియమైన పురిపురి నగర వాసులారా, మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరి ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. దేశ సేవ చేయడానికి ఆర్మీలో చేరాలనుకుంటున్న పురిపురి నగర వాసులు ఎవరైనా ఉంటే వారిని 2 అడుగులు ముందుకు వేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోటు పత్లు, మీరే ముందుకొస్తారని నేను ముందే ఊహించాను. మీ ధైర్య సాహసాలని నేను మెచ్చుకుంటున్నాను. మేము ఒక్కడు కూడా ముందుకు వేయలేదండి. మోటు పత్లు, మీరెప్పుడు మా అందరికంటే ముందే ఉంటారు. జిందాబాద్. వెళ్ళండి, దేశ సరిహద్దులో ఉన్న శత్రువులందరినీ అంతం చెయ్యండి. నేను మీకు అండగా ఉంటాను. లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్ రైట్. మోటు పత్లు, ఎలా ఉన్నారు మీరిద్దరు? జై హింద్ సార్, మేము బాగానే ఉన్నాం. మోటు పత్లు, ఎదురుగా ఉన్న శత్రువుల క్యాంప్ కనిపిస్తోందిగా. ఒకప్పుడు ఆ క్యాంప్ మన సొంతం, కానీ వాళ్ళు మోసం చేసి కబ్జా చేశారు. అటువంటి పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా కనీసం మీరు ఈ సరిహద్దునైనా సక్రమంగా కాపలా కాయాలి. మీరేమీ దిగులు పడకండి సార్. ఏమిటి పతులు ఇలా ఇరుక్కుపోయాం? నాకు టీ కొట్టు బాబాయ్ సమోసాలు బాగా గుర్తుకొస్తున్నాయి. మనం దేశాన్ని రక్షించడానికి వచ్చాం. ప్రతి ఒక్కరూ నీలాగా సైన్యంలో చేరడానికి భయపడితే దేశాన్ని ఇక రక్షించేది ఎవరు? సువాసన. ఏంటి మోటు గాల్లో తేలుతున్నావు? అటువైపు ఉన్నది శత్రువులు. అక్కడ సమోసాలు కూడా ఉన్నాయి. సమోసాలు లేని జీవితం జీవితమే కాదు. అవసరమైతే సమోసాకు బుల్లెట్ దెబ్బ తింటాను. సమోసా సమోసా సమోసాలు సమోసాలు. ఎక్స్క్యూజ్ మై ఫ్రెండ్స్, సమోసాలు తిన్నాకే హాయ్ హలో చెప్పుకుందాం ఫ్రెండ్స్. అంతం చేసేయండి వాళ్ళిద్దరిని. వాళ్ళిద్దరికి ఎంత ధైర్యం మన క్యాంపులోకి వచ్చి మన సమోసాలే తింటారా? ఆరగించవుగా మోటు, ఇక రంగంలోకి దిగో. సమోసా తిన్న తర్వాత నువ్వు ఎంత శక్తివంతంగా మారుతావో వీళ్ళెవరికీ తెలీదు. ఏమిటక్కడ ఏం జరుగుతోంది? మామూలు వర్షం పడడం చూశాను గాని మనుషుల వర్షం కురవడం నేను చూడటం ఇదే మొదటిసారి. వందే మాతరం. నమ్మలేకపోతున్నారు. మీరు చేసింది మామూలు పని కాదు మోటు పత్లు. మీ ధైర్య సాహసాలతో తిరిగి మన క్యాంపు మనకు దక్కేలా చేశారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మోటు పత్లు జిందాబాద్, మోటు పత్లు జిందాబాద్. ఎస్ సార్, మన హల్పల్ మచర్లీ పోస్ట్ తిరిగి మనకు దక్కడానికి కారకులు మోటు పత్లు. ఎస్ సార్, దే ఆర్ వెరీ బ్రేవ్.
ఓకే ఓకే, నేను వెంటనే వాళ్ళని అక్కడికి పంపిస్తాను. ఎస్ సార్. మోటు పత్లు, ఇక్కడ కబ్జా చేసిన విధంగానే మరొక చోట శత్రువులు నయవంచనతో మన పోస్ట్ ని కబ్జా చేశారు. మీ ఇద్దరిని ఆ పోస్ట్ కి పంపించమని హైకమాండ్ ఆర్డర్ వేసింది. బయలుదేరండి, వెళ్లి ఆ పోస్ట్ ని కూడా స్వాధీనపరచుకోండి. ఎదురుగుండా కనిపిస్తున్న ఆ క్యాంప్ ని గత సంవత్సరం శత్రువులు మోసం చేసి ఆక్రమించుకున్నారు. జై హింద్ సార్. మోటు పతులు రిపోర్టింగ్ జై సార్. హింద్ మోటుపత్లు, మీరు సరైన సమయంలో వచ్చారు. నేనిప్పుడే ఈ వీరులందరికీ మీ ధైర్య సాహసాల గురించి వివరిస్తున్నారు. ఎదురుగా ఒక పోస్ట్ కనిపిస్తుంది కదా, అది మన సొంతం. శత్రువులు గత సంవత్సరం మోసం చేసి దాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు మీ ఇద్దరి ప్లాన్ ఏమిటో చెప్పండి. దాన్ని మళ్ళీ ఎలా సాధిస్తారు? మోటు ఏదో ఒకటి చేయి, లేకపోతే అయిపోతాం. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సార్జీ. సార్ పకడ్బందీ ప్లాన్ వేయడానికి మాకు కొంచెం సమయం కావాలి. ముందు ఆ పోస్టుని మీరు నిశితంగా పరిశీలించాలి. ఆ తర్వాత పక్కా ప్లాన్ చేసి మీకు వివరిస్తాం. ఓకే సోల్జర్స్, మోటుపత్రుల్ని కాసేపు ఒంటరిగా వదిలేయండి. నీ ధైర్యం ఏంటి పతులు? అయినా ప్లాన్స్ ఎలా వేయాలో మనకేం తెలుసు. ఇప్పుడు మనం ఎవరికి కనిపించం, పారిపోదాం పదా. సూపరు, ఈ ఐడియా బాగుంది. పతులు అడు చూడు, దాంట్లో పెడదాం. ఏం జరిగింది? ఎందుకు మీ అందరికి ముచ్చమటలు పడుతున్నాయి? ఎందుకంతలా భయపడుతున్నారు? సార్, మోటు బతులు మన క్యాంప్ మీద దాడి చేయబోతున్నారని ఇప్పుడే సమాచారం అందింది. వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం. వాళ్ళు ఒక్క బుల్లెట్ ని కూడా వేస్ట్ చేయకుండా మన పోస్ట్ ని కబ్జా చేశారట. అవును, నేను కూడా వాళ్ళ గురించి విన్నాను. జాగ్రత్త, ఇక్కడ ఎవరు సమోసాలు తయారు చేయకూడదు. మీరేమీ భయపడకండి, మీ వెంట నేనున్నాను కదా. సాబ్, మీరు వెంటనే ఆ చెమటలు తుడుచుకోండి. ఒళ్ళంతా స్నానం చేసినట్టుగా తయారైంది. మోటు ఒక్కసారి పైకెళ్ళి చూడు, జనరల్ సింగ్ వెళ్ళిపోయారో లేదో. ఒక్క పని సవ్యంగా చేయవు కదా. ఆపు, దీన్ని ఎలాగైనా ఆపు. నేనెలా ఆపగలను? ఇది ట్యాంకరు, స్కూటరో కారో కాదు. ఏమిటిది? ఆ ట్యాంకర్ లో శత్రువుల క్యాంప్ ఏరియాకి ఎవరు వెళ్తున్నారు? అలా వెళ్లే ధైర్యం మోటుపత్తులు కాకుండా ఇంకెవరికుంటుంది? కానీ వాళ్ళు వెళ్తున్న దారంతా కొండలతో గుట్టలతో నిండి ఉంది. ట్యాంకర్ అటు వెళ్ళడం అసాధ్యం. దయచేసి ఎవరైనా దీన్ని ఆపండి. ఎవరైనా దీన్ని ఆపండి. కాపాడండి, కాపాడండి. మై గాడ్, ఓ మై గాడ్, నా ట్యాంకర్ పాడు చేసేలా ఉన్నారు. ఇలా ఎవరైనా ట్యాంకర్ ని డ్రైవ్ చేస్తారా? వాళ్ళకి పిచ్చి పట్టినట్టుంది. ఊహించని విధంగా దాడి జరుగుతోంది. ఇంకా అలా చూస్తావేమిటి కన్నా? యుద్ధం చేయడానికి వాళ్ళిద్దరే వెళ్తున్నారు. సైన్యాన్ని సిద్ధం చేయి, మనం కూడా రంగంలోకి దిగుదాం. అటాక్! కానీ నాకేదో అనుమానంగా ఉంది. ఎవరు ఈ విధంగా దాడి చేయలేదు. ఇది అసాధ్యం. ఈ కొండలు గుట్టల మీద నుంచి ట్యాంకర్ తో ఎలా రాగలిగారు? ఆ గుట్టల మధ్యలోంచి ట్యాంకర్ లో రాలేం కదా. వాళ్ళ ట్యాంకర్ ని నడపట్లేదు బాస్, గాల్లో ఎగరిస్తూ తీసుకొస్తున్నారు. ఆగండి ఆగండి, ముందు నన్ను పరిగెత్తనివ్వండి. దయచేసి కాల్చకండి, దయచేసి కాల్చకండి. మోటు, శత్రు సైనికులందరూ పారిపోయారు. ఉన్న ఒకడు తెల్ల జెండా చూపిస్తున్నాడు. నువ్వు ఆ చేతుల్ని కిందకు దించితే బాగుంటుంది. ఆ సంగతి నాకు కూడా తెలుసు. నేను ఊరికే ఎక్సర్సైజ్ చేస్తున్నాను అంతే. చూడండి, అటు చూడండి. మోటు చేతులు పైకెత్తి వాళ్ళకి సరెండర్ అయిపోయాడు. నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళు సరెండర్ కాలేదు. సరిగ్గా చూడు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సార్, నాకెందుకో వీళ్ళిద్దరి మీద అనుమానంగానే ఉంది. ఈ విధంగా ఎవరు ఫైట్ చేయరు. మోటుపత్రులు, మీ ఇద్దరిని ఎలా పొగడాలో నాకు అర్థం కావడం లేదు. ట్యాంక్ ని ఇలా కూడా నడపొచ్చని మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ట్యాంకర్ నడపడం మాకు పుట్టుకతో వచ్చిన విద్య. మోటు పతులు జిందాబాద్, మోటు పతులు జిందాబాద్, మోటు పతులు జిందాబాద్. అద్భుతం మోటుపత్రులు, అద్భుతం. మీ ధైర్య సాహసాలకి గుర్తుగా మీకొక పెద్ద మెడల్ ని ఇప్పిస్తాను. ఎస్, ఓకే, ఇప్పుడే పంపిస్తాను. మోటుపత్రులు, అదిగో దూరంగా ఒక వాచ్ టవర్ కనిపిస్తోంది కదా? అవును సార్. టెర్రరిస్టులు ఆ టవర్ ని కబ్జా చేసేశారు.
కొంతమందిని కిడ్నాప్ చేసి అందులో దాచారు. వింటుంటే చాలా బాధగా ఉంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. అక్కడికి వెళ్లాల్సింది పోలీసులు కాదు, భారతదేశంలోనే ది బెస్ట్ అనిపించుకున్న కమాండోసే అక్కడికి వెళ్ళాలి. ఆ కమాండోస్ మరెవరో కాదు, మీ ఇద్దరే. ఆ వాచ్ టవర్ ని ఎలా స్వాధీనపరచుకుంటారో నాకు కాస్త వివరించి చెప్పండి, త్వరగా చెప్పండి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ముందు భోజనము, ఆ తర్వాతే ఆలోచనలు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర కూడా పనిచేయదు. మీరిద్దరూ వెళ్లి అక్కడున్న హెలికాప్టర్ లో కూర్చోండి, మీకు వెంటనే భోజన ఏర్పాట్లు చేయిస్తాను. ఇప్పుడు ఆ ఇంజిన్ ఎందుకు స్టార్ట్ చేసావు? వెంటనే ఆపే, లేదంటే సార్ కోపం వస్తుంది. స్విచ్ పనిచేయటం లేదు, నన్నేం చేయమంటావు? పద పైలట్ ని అడుగుదాం. మనం గాల్లోకి తేలిపోతున్నాం. నాకు కనిపిస్తోంది. ఏదోటి ఆలోచించు. చేసేదేం లేదు, కేకలు పెట్టు. కాపాడండి, కాపాడండి, దయచేసి ఈ హెలికాప్టర్ కిందకు దించండి. ఎవరు నా హెలికాప్టర్ ని తీసుకువెళ్తోంది? మీరు తెచ్చిన సాహస వీరులు మోటు పత్రులు తప్ప ఇంకెవరు తీసుకెళ్తారు? ఓ, అంటే వాళ్ళు బై ఎయిర్ అటాక్ చేయాలని ప్లాన్ చేశారన్నమాట. గుడ్, వెరీ గుడ్. ఆ హెలికాప్టర్ ఇటువైపే వస్తోంది. ఏ ఆగు, లేదంటే నేను వీళ్ళందరినీ షూట్ చేస్తాను. కాపాడండి, కాపాడండి. కాపాడండి, కాపాడండి. మోటు పత్రులు బందీలందరినీ విడిపించారు. వాళ్ళిద్దరూ చాలా మంచి పైలట్లు. వాళ్ళని పొగడ్డానికి నాకు మాటలు చాలటం లేదు. వాళ్ళు ఇప్పుడు ఇటువైపు వస్తున్నారు. హెలికాప్టర్ వాళ్ళ కంట్రోల్లో లేదు. నా ట్యాంకర్ ను వాళ్ళు ఎలాగో పాడు చేశారు. ఇప్పుడు మీ హెలికాప్టర్ వంతు వచ్చింది. పారిపోండి సార్. కాపాడండి, కాపాడండి, కాపాడండి. వాళ్ళు ఎలాగైనా ఆపండి. తప్పకోండి. మోటు పత్రులు వెనక్కి రండి, నా హెలికాప్టర్ నాకు ఇవ్వండి. సార్, వాళ్ళకి హెలికాప్టర్ డ్రైవ్ చేయడం చేత కాదు. వాళ్ళ నా దేవుడు అక్కడే కాపాడగలడు. ఒకవేళ హెలికాప్టర్ కి ఏమైనా అయితే హైకమాండ్ కి నేను ఏమని సమాధానం చెప్పాలి? నన్ను కోర్టు మార్షల్ చేస్తారే. కాపాడండి, కాపాడండి. సార్, అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి. ఎవరైనా దీన్ని ఎలా ఆపాలో చెప్పండి, వచ్చి కాపాడండి. అదృష్టం కొద్దీ బయటపడ్డాం. బయటపడ్డం కాదు, ఇప్పుడే ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్నాం. అటు చూడు. దేశ సేవ బాగానే వెలగబెట్టాం. ఇక వెళ్ళి పుర్పురి నగర్ కి సేవ చేద్దాం. పుర్పురి నగర్, మేము వస్తున్నాం. ఎస్కేప్.